చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాబులు రోడ్లు వేయండి. మోకాలపై నిల్చొని గిరిజనులు నిరసన. వి మాడుగుల శంకవరం పంచాయతీలోని తాడివలస, గొప్పూరు, రాయిపాలెం, రాజంపేట, వెలగలపాడు, కొత్తవలస, మామిడిపాలెం గిరిజన గ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పించి కొత్తవలస, తాడివలస, ఉరక గెడ్డలపై 2 బ్రిడ్జిలు నిర్మించాలని 7 గ్రామాలకు చెందిన వందలాది మంది ఆదివాసీ గిరిజనులు, మహిళలు మోకాలపై నిలబడి చంద్రబాబు నాయుడు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి, పవన్ కళ్యాణ్ బాబు మా గిరిజన గ్రామానికి రోడ్లు సౌకర్యం కల్పించండి అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిరసనలు చేపట్టారు. వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి, కె భవానీ పాల్గొని మాట్లాడారు. వర్షం వస్తే గెడ్డలు దాటలేక గర్భిణీ స్త్రీలను, బాలింతలను డోలీలు కట్టి మోసుకు వస్తున్నారని తెలిపారు. పిల్లలు స్కూలుకు వెళ్లాలన్నా, ముసలివారు ఆసుపత్రికి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గొట్టివాడ నుంచి కొత్తవలస, వెలగలపాడు, గొప్పువూరు, తాడివలస మీదుగా రాయిపాలెం, రాజంపేట మీదుగా కృష్ణంపాలెం తారు రోడ్డు వరకు రోడ్డు సౌకర్యం కల్పిస్తే వందలాది మంది గిరిజనులకు రోడ్డు సౌకర్యం కల్పించవచ్చునని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఒక్క గ్రామం ఉన్నా రోడ్డు సౌకర్యం కల్పిస్తామని వాగ్దానం నెరవేరలేదన్నారు. కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యే, ఎంపీలు స్థానికులు కావకపోవడం, ఇక్కడ గిరిజనులు సమస్యలు తెలియకపోవడం, అవగాహన లేకపోవడం గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే ఈ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సోమల నరసింహారావు, జర్ని చిన్నారావు, సోలం సన్యాసమ్మ, సోలం మంగ, గురువుల కృష్ణమూర్తి, సాగరి ఈశ్వరరావు అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. పంచాయతీ గొప్పూరు గ్రామం నుంచి సన్యాసమ్మ మాట్లాడుతున్నాను. మా గ్రామానికి మా గ్రామమే కాదు, ఈ శంకరం పంచాయతీలో 7 గ్రామాలు ఉన్నాయి. 7 గ్రామాలకు కూడా రోడ్డు సౌకర్యం కూడా లేదు, అలాగే బ్రిడ్జి కూడా లేదు. ఇలాంటివి కావాలని మా గ్రామం తరపు నుంచి, నేను ఒక్కదాన్నే కాదు 7 గ్రామాల నుంచి వచ్చారు. 7 గ్రామాలకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు నరసింహరావు అండి. చాలా ఇబ్బందులు ఉన్నాం మా శంకర పంచాయతీలోన. అన్ని గ్రామాల్లో కొద్ది తప్ప రోడ్లు అనే కానీ మాకు మట్టుకి ఎటువంటి 7 గ్రామాలు కూడా రోడ్లు లేవు సార్. కానీ మా కోసం గవర్నమెంట్ ఇప్పుడు ఇన్ని ప్రభుత్వాలు మారుతాయి కానీ మా కోసం ఎవరు పట్టిన చేసుకోలేదు. ఒక ఆడమనిషి ప్రెగ్నెంట్ అయినా ఏదైనా డోలు కట్టి మోసుకొచ్చి మేము పరిస్థితులు జరుగుతుంది. కానీ ఎవరైనా లేకపోయినా సరే బండి వచ్చి సౌకర్యం కూడా లేకుండా ఇంత పరిస్థితులు మేము ఉన్నాం. కానీ ఆంబులెన్స్ రావాలంటే కృష్ణంపల్లికి వస్తుంది. అక్కడ మేము మోసుకొచ్చి మేము ఎంతో కష్టాలు పడుతున్నాం. కాకపోతే ఇక్కడ పెద్ద వేరండి, ఇక్కడ మాకు ఓటేరని ఆ ఏరు కోసం మాకు బ్రిడ్జి లేదు, ఒక రోడ్డు శాంక్షన్ అయింది కూడా మా రోడ్డు కూడా ఆపేసి ఇడ్డారండి సార్. మరి ఎందుకు ఆగింది మాకు దానికోసం మాకు నిర్ణయించి మా 7 గ్రామాలు కూడా రోడ్డు వస్తే మాకు కొద్దిగా బ్రిడ్జ్ వస్తే మాకు ఎవరికి కష్ట సుఖమైన సరే మేము వెళ్ళి ఆదుకున్న కెపాసిటీలోని శంకరం పంచాయతీ ఏదైతే ఉందో శంకరం పంచాయతీలోని అటు గొట్టివాడ నుంచి ఇటు కృష్ణంపాలెం వరకు కొన్ని 7 గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డుని వెంటనే వేయాలని చెప్పేసి గిరిజనులు ఈరోజు 2 చేతులు ఎత్తి దండం పెట్టి పవన్ కళ్యాణ్ బాబు మాకు రోడ్డు వేయండి, చంద్రబాబు నాయుడు బాబు మాకు రోడ్డు వేయండి అని చెప్పేసి వాళ్ళు నిరసన అటువంటిది తెలియజేయడం జరిగింది. ఈ నిరసన అటువంటిది చాలా చిన్న విషయం కాదు. ఈరోజు గిరిజనులు నిస్సాయి స్థితిలోని ఏమీ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లోనే మేము ఓట్లేసి గెలిపించినటువంటి పాలక వర్గాలు, ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలకి మా గ్రామాలకు రోడ్లు వేయండి అని చెప్పేసి వేడుకునేటువంటి పరిస్థితి. అందుకని ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ గిరిజన గ్రామానికైనా ఎక్కడ ఏ ఒక్క ఊరున్నా ఆ గ్రామానికి మేము రోడ్లు వేస్తాం, వాళ్ళకి డోలు మూతలు అరికడతాం, ముసలోళ్ళు ఆదుకుంటాం, చిన్నపిల్లలు ఆదుకుంటాం, వాళ్ళ గిరిజనులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నటువంటి హామీలు ఇచ్చారు. అప్పుడు 9,50,00,000తోనే ఇక్కడ ప్రతిపాదనలు పంపించి ఇక్కడ ఉన్నటువంటి గడ్డ మీద బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పి, అక్కడ కొత్త వలస దగ్గర బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. కొంత కసాపిసా వర్కులు చేశారు. కానీ గిరిజనులకు మాత్రం ఇక్కడ రోడ్డు సదుపాయటువంటిది పూర్తయ్యేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను, మేము ప్రశ్నిస్తాం, గిరిజనుల తరపున, రైతుల తరపున, కష్టజీవుల తరపున నిలబడతామని చెప్పారు. కానీ వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి గిరిజనుల సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లోనే ఇక్కడ మాడుగుల ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మాడుగుల ఎమ్మెల్యే గారిని పరవాడలో వెన్నలపాలెం నుంచి మాడుగులు తీసుకొచ్చి పోటీ చేయించారు.
ఇక్కడ ఉన్న గిరిజన గ్రామాల యొక్క సమస్యలు కానీ ఏ గ్రామం ఎక్కడుంది, గిరిజనుల యొక్క ఇబ్బందులు ఏంటి, వీళ్ళ బాధలు ఏంటంటే ఆయనకు తెలిసే పరిస్థితి లేదు. ఇక్కడ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు వచ్చారు. ఆయన ఎక్కడో కడప నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి గెలిచారు. ఆయనకి ఈ గిరిజన గ్రామాలు ఎక్కడున్నాయి, ఈ గిరిజనులు వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే వాళ్ళకి తెలియదు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేసి ఇక్కడ మా గిరిజనుల ఎత్తి మీద పెద్ద ఎత్తున బండ ఎట్టారు. కానీ ఇక్కడ ఈ గ్రామాలకు వచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత ఈ గ్రామాలు ఎలాగున్నాయి, వీళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి లేదు. మొన్న గర్భిణీ స్త్రీని తీసుకొని వస్తే ఇక్కడే ఈ గడ్డలను డెలివరీ అయిపోయినటువంటి పరిస్థితి. ముసలోళ్ళు ఈ గడ్డ వచ్చి వర్షాలు వస్తే ఎక్కడ మోసుకెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి. అక్కడ కృష్ణంపాలెం తీసుకెళ్లి 108ని అక్కడ పిలిపించుకొని అక్కడ వెళ్ళినటువంటి పరిస్థితి. అందుకని మేము చెప్పదలుచుకుంది ఏంటంటే గిరిజనుల సమస్యలు పట్టించుకోండి, గిరిజనుల యొక్క ఇబ్బందులు పట్టించుకోండి, ముసలోళ్ళ సమస్యలు పట్టించుకోండి, చిన్నపిల్లల పరిస్థితి పట్టించుకోండి. ఇక్కడ గిరిజనులు తినడానికి తిండి లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా, కట్టడానికి బట్ట లేకపోయినా మిమ్మల్ని అడగట్లేదు. మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి, మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అవకాశం కల్పించండి, గర్భిణీ స్త్రీలు బాలింతలు హాస్పిటల్కి పోవడానికి మాకు అవకాశం కల్పించండి, మాకు వైద్యం సౌకర్యం కల్పించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ పాలక వర్గాలు దీన్ని ఆలోచించాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ఈరోజు గిరిజనుల యొక్క కష్టాలు బాధలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. ఈ సమస్యలు పట్టించుకొని ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ పోరాటాలు అంటే గిరిజన పోరాటాలు ఉధృతం అవుతాయి. కాబట్టి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు, సీఎం రమేష్ గారు దానికి సమాధానం చెప్పవలసి వస్తుంది. కాబట్టి గిరిజనుల యొక్క గోడు పట్టించుకోలేనటువంటి ఏ ప్రభుత్వం అయినా, ఏ పాలక వర్గాలైనా వాళ్ళు పత్రమైపోతారు. కాబట్టి గిరిజన సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తాము.